హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి. చాలా రోజుల తర్వాత అయితే నేను మీ ముందుకొచ్చి ఈ వీడియో చేస్తున్నాను. నేను వీడియో పెట్టాను కదండీ, నేను కాలు స్లిప్ అయి పడిపోయాను, నాకు సిమెంట్ కట్టేశారు, నాకు అస్సలు బాగాలేదని చెప్పి. నిజంగా ఆ వీడియోకైతే ఎంతమంది ఎన్ని మెసేజ్లోనండి, ఎలా ఉన్నారండి, కాలు సెట్ అయ్యిందా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, ఎంతమంది అండి ఈ రోజు వరకు కూడా నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. కామెంట్లో కూడా మీరు కోలుకోవాలని ఆ దేవుణ్ణి మేమైతే ప్రార్థిస్తున్నామన్నారు. నిజంగా మీ అందరి ప్రార్థన, నిజంగా ఆ భగవంతుడైతే నన్నైతే నడిపించారండి. కాలు అయితే సెట్ అయింది. నేనైతే అనుకున్నాను నేను నడవలేను అనుకున్నాను. కాలు ఆపరేషన్ అంటారు, ఆపరేషన్ చేసినా సరే సెట్ అవ్వదు అని నేనైతే అనుకున్నానండి. ఎందుకంటే నేను పడిన బాధ అలాంటిది. ఈ కాలు విషయంలో అయితే నేను చాలా నలిగిపోయాను. చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. నిజంగా నేను నా లైఫ్లో ఇంత బాధ అయితే నేను ఎప్పుడు పడలేదు. కానీ నడవలేను అనుకున్నాను. నిజంగా నేను నమ్ముకున్న దేవుడైతే నన్ను నడిపించారండి. ఆయన అయితే చాలా గొప్ప దేవుడు. నన్నైతే నడిపించారు. ఇంకా యూట్యూబ్లోని, ఇన్స్టాలోని అందరూ ఏమండి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, కాలు సెట్ అయిందా, అక్క కాలు ఎలా ఉంది, చెల్లెమ్మ ఎలా ఉంది, ఏమండి మీ కాలు ఎలా ఉంది, అందరూ కూడా అందరూ అమ్మ ఎలా ఉందమ్మా అని ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మీరు కోలుకోవాలని అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్స్లోని, మెసేజ్ల్లోని ఈ రోజు వరకు కూడా ఇంకా మెసేజ్లు అండి, ఎలా ఉంది, కాల్ సెట్ అయిందా అని. నాకైతే బాగుందండి. నేనైతే నిజంగా భగవంతుడి దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల, మీ అందరి మంచి మనసుతో మీరందరు నా గురించి ప్రార్థించినందుకు, నేను కోలుకోవాలని మీరందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు కూడా నేనైతే కాలైతే సెట్ అయిందండి. నేనైతే నడుస్తున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇంత ప్రేమ పంచేవాళ్ళైతే నాకు యూట్యూబ్లోని, ఇన్స్టాలో కూడా ఉన్నారని చెప్పి చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత ప్రేమ అయితే నేను ఇంత ప్రేమ ఉంటుందని నేను అనుకోలేదు. కానీ చాలా ప్రేమ చూపించారండి నా పట్ల. చాలా ప్రేమ, చాలా అభిమానంతో ఎలా ఉంది అని అడుగుతూనే ఉన్నారు. నేను నడుస్తున్నాను. నాకైతే బాగుంది. ఇక నుంచి డైలీ వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నాను. తర్వాత ఆ దేవుడు దయ, వీరందరిదే వల్ల నాకైతే చాలా బాగుంది. నేను నడుస్తున్నానండి. నిజంగా నేను వెళ్ళే చర్చ్ అంతా కూడా నా గురించి చాలా ప్రార్థనలు చేశారు నేను నడవాలని. మేము వెళ్ళే దైవజనులు అయితే నా గురించి ఉపవాసం ఉండి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నా గురించి ప్రార్థన చేశారు. నిజంగా దైవజనుల ప్రార్థన